పోరాడు చూసినావా ఎట్లా పన్నాడు? అరే సురేష్, ఓరి సురేష్ గా జామ్ చూసినావా వానికి ఎంత ఉందో? ఓరి సురేష్ గా వినబడతలే వారా చెవులు? ఏంది అమ్మా ఎందుకు లేపుతానవే? మళ్ళీ ఎందుకు లేపుతున్నావంట వేంద్ర గాడిది? 3 రోజులే బియ్యం ఇస్తుందట్రా, అది పోరా అంటే ఏమో పంట అన్నావు. ఎవరే పోత తీయే? మళ్ళా రేపు పోతా అంటవేందిరా? బియ్యం ఇచ్చుడు బంద్ అయినాక పోతావారా నువ్వు? రేపు ఖచ్చితంగా పోతానే. అరే వీంతో నాకు చేత కాదు కానీ బియ్యం లేవురా పురాతం. నడు రేపు ఏం తింటా అనుకుంటాను బిడ్డ? ఇక పోతీ రేషన్ కార్డును సంచి తీసుకురాపో. అట్లనే ఒక 5 రూపాయలు తీసుకొని రా, ఏమైనా కొనుక్కుంటా దుకాణంలో. A few moments later. ఏవైతే అది ఏమో మీది వాడతారు, కళ్ళు కనబడతలేవానే మీకు? ఏమో ఈడ ఎత్తుకపోయినట్టు గంటగానం మీద పడతారేనే మీ నూకుడు వాగులో పోను. నా రెక్కపాడి ఎత్తిరిగానే మిమ్మల్ని మలగా చీరా అబ్బాబాబా ముసమారకుంటా నూక పడితే ఇటీటే మీ కడుపులు గాల. ఏయ్ ఎవతివే నువ్వు? ఎవరు పడతారే నీ మీద? ఏమో నా మొక్కన బాగా బాగా చూసి తిడుతున్నావు. ఎవల కడుపు కాలుతుందే? నీ ఎండుకపోయిన మొగందానయ్యో బాగా బాగా తిడుతాను. ఏడ బాగాలేందానా? అగ్గొజుడు శ్యామల వదినే, దాని మాటలు వింటానవా నువ్వు? ఏయ్ నీ జోలికి వచ్చిందే, నీ వార్తకు వచ్చిందే, వట్టిగా నోరు వారేసుకుంటాను. నా మీదకే అందరి నుక్కత్తవు, మళ్ళా నన్నే ఇష్టం వచ్చినట్టు తిడతావా? నీ చలాక్ అనుకుంటున్నావానే బరే మొకందానా? ఏమో నాతోని పెట్టుకుంటాను నీ చేతులకు జట్టలు పుట్ట. ఏయ్ ఏందే ఓ ఎండిపోయిన బొక్కదానా? సుడిగాలైతే వట్టిగానే కొట్టుకపోతావు. ఏమో ఎగిరెగిరి పడుతున్నావేందే? నీ బలుపును బండకేసి కొట్ట, నీ ఇంట్లో గత్తరు రాను. అంత కొడితే అద్దతెల్లం లేవు గాని నా మీదికి అత్తన్నవేందే ఊసరి వెళ్ళి రెక్కలదానా? అబ్బో నీ నోరు పాడుగాను, నీ మీద దుబ్బ పోయా, నువ్వు నాశనం గాను. నీ ఇల్లు తుఫాన్ వచ్చి కొట్టుకపోను, ఏమో తెల్లారులేసి నీ మొహం చూసినట్టు అయిందేందే నీ ఆకాశ దినాలు గాను. ఏ బిడ్డ ఏమో ఊకున్న కొద్ది తాడు తెంపుకున్న బర్రె లెక్క బాగా ఎగురుతాన్నవేందే? చిప్ప మొక్కందానా? అబ్బబ్బబ్బబ్బా దీనికే ఉందాట కర్రె కప్పంత నోరు. నీ నోరు పడిపోను. ఒక్కటన్ననా రెండన్న నానుల్లా నా మానాన్న నేనుంటే నన్ను చూసుకుంటే ఎట్లా పడితే అట్లనే తిడుతుంది బక్కముండ. ఓ అవ్వలు అగ్గో దాని మాటలు వింటున్నారులా, దాని మాటలు ఇనురు జర ఇనురులా. ఎట్లా పడితే అట్లా అదే తిడుతుంది, మీదికై అదే ఉరికత్తాంది. నేనేం చేయనులా జర చెప్పురి బాంచను. దీని బలుపును బండకే సుత్క గుడుంబదాయినది ఎత్తాంది, దీని కళ్ళు కాకులు గద్దలు ఒడవా. ఏందే ఇప్పుడు మాట ఏందే? నువ్వు తీసుకొచ్చి పోసినావే నాకు కుటుంబ, లేకపోతే నీ మొగుడు తీసుకొచ్చి పోసిండా? బక్క మొక్కందానా ఊకున్న కొద్ది బాగా బాగా మాట్లాడుతున్నావేందే? నా జోలికి వచ్చినావు అనుకో బిడ్డ, చెప్పు చీపురు అందుకొని చంపుతా మరి. అంటే నా దగ్గర చెప్పు చీపురు లేక మాట్లాడుతున్నావే? నేను కూడా చంపుతా నా జోలికి వచ్చే, నా వార్త కట్టే. అంత బలం ఉన్నదానే నీకు బక్కముండ? ఏ కొట్టే చూస్తా నువ్వెంత కొడతావో కొట్టు. ఓ అవ్వలు ఆగుతారా జరా? ఈ బియ్యం కాడికి వచ్చి గిట్ల లొల్లి పెట్టుకుంటారు ఏంది మీరు? ఒక్క గడి ఓపిక పట్టుకుంటే ఎవరింటికి వాళ్ళు పోతారు. ఏమో దీనికి గింతగానో లొల్లి పెట్టుకుంటారు. దాన్ని చెప్పావా బరే మొక్కదానికి? ఏమో ఎత్తిపోయినట్టు నుక్కత్తాంది మందినంతా నా మీదకి. ఎవరు నువ్వు కచ్చిర్రే నీ మీదకి? ఏమో అప్పటికెళ్ళి నాతో పెట్టుకుంటానవేందే? ఏమో నువ్వు దాపురమైనవేందే నా పానానికి? నువ్వు నా జోలే తీసినావు అనుకో బిడ్డ, కోడి మెడలుగా తీసినట్టు ఇరుతాయిగా మరి. ఇక నాకు తిక్కే లేవాలి గాని. ఏందే ఇప్పుడు మాట ఏందే? ఓ అవ్వలు గిట్లనే లొల్లి పెట్టుకుంటుంటారా? బియ్యం తీసుకొని ఎవరింటికి వాళ్ళు పోతారా? ఏందవ్వా నువ్వోటి? ఆమె నా మెడలాట కోడిగా తెలిసినట్టు ఇరుతుందట, మరి అది ఇరవాలే మీరు చూడాలి. దాని ఇరుతుందా? నా మెడలు కోడిగా తెలిసినట్టు ఇరుతాను కదా, ఇరువు నువ్వు ఇరిసే చూపెట్టాలి. ఇవాళ ఎంత ఇరుతావో ఇరువు. అగ్గో చూడు దీన్ని జవడాల చిరుతానం చూడు, అది ఎట్లురికత్తందో మీదికి. అబ్బర బిడ్డ నా మిన్న చేసిన అవే ఆగని సంగతి చెప్తా. ఆంటీలు జరంతా పక్కకు పోయి కొట్టుకోబోరి, మేము బియ్యం తీసుకుపోవాలి. అవ్వ అప్పుడప్పుడు బియ్యానికి రావాలి, ఈ ఆడలతో మంచిగా టైం పాస్ అవుతుంది తిట్టుకుంటా అంటే. ఫ్రెండ్స్ ఈ వీడియో ఉద్దేశం కేవలం నవ్వుకోవడానికి చేసింది మాత్రమే. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టి ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అట్లనే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి.